ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నాకు మొదటి నుంచి కాంప్రమైజ్ అవ్వడం చేత కాదు. నాకు దక్కనిది ఏదైనా సరే కష్టపడి దక్కించుకోవడం కోసం పోరాడతాను. అది నా నేచర్. భరత్ అంటే నాకు ప్రాణమే. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇక భరత్ నాకు దక్కడనుకున్న రోజు నేను చనిపోవాలని డెసిషన్ తీసుకున్నాను. పాయిజన్ తీసుకున్నాను. కానీ నా దరిద్రం ఏంటంటే అక్కడ చావు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఆ దేవుడు చివరికి అక్కడ కూడా నన్ను మోసమే చేశాడు. నేను మంచిదాన్ని కానప్పుడు ఆ భగవంతుడు నన్ను చంపేయొచ్చు కదా. నన్ను ఎందుకే బతికించాలి? నా మెళ్ళో ఈ తాళి పడేలా ఎందుకు చెయ్యాలి చెప్పు? ఈ రోజు నన్ను ఎందుకు ఇంతలా హింసించాలి? అప్పుడే చచ్చిపోయి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజానికి దేవుడు అందరికీ దేవుడే, కానీ నాకు మాత్రం దేవుడు కాదే. నా పాలిట ఒక దుర్మార్గుడు. రుద్ర, రుద్ర, ఏంటి ఇది? ఏడవకు. ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. అనవసరంగా నీ ఆరోగ్యం పాడవుతుంది. నిజంగా నా ఆరోగ్యం పాడైపోయి నా ప్రాణం పోతే అంతకంటే కావాల్సిందేముంది చెప్పు? నా చావు నా ఒక్కదానికే రిలీఫ్ కాదు, ఈ కుటుంబానికి ఒక పెద్ద రిలీఫ్. నా కోసం కాకపోయినా కనీసం దేవుడు ప్రేమించే ఈ కుటుంబం కోసమైనా నా ప్రాణం తీసుకుపోతే బాగుండే. నాకు అన్యాయం చేసింది భరత్ కాదే, ఆ భగవంతుడే. భరత్, అమ్మా, ఇదిగో. ఏంటమ్మా ఇది? నువ్వు చంద్రిక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజుల పాటు మీరెక్కడున్నారో ఎవరికీ తెలీదు. కళ్ల ముందు కనిపించకపోతే ఆ మహాతల్లి దిగులతో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే ఏంటమ్మా? ఆ రుద్రానికి భయపడి వెళ్ళిపోమంటున్నావు అంతేనా? భయపడాలరా, తప్పదు. ఎందుకంటే నీ భార్య చంద్రిక చేసిన పని అలాంటిది. తనని వదిలించుకోవడం అంత సులభం కాదని ఈ పాటికే మీకు అర్థమైంది కదా. లీగల్గా తన మీద ఏ యాక్షన్ తీసుకున్నా మనమే ఇరుక్కుపోతాము. ఆ విషయం అర్థమైందా? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు అయ్యింది మన పరిస్థితి. ఇలాంటి సమయంలో మనం సమస్యలకు దూరంగా పారిపోవడం తప్ప సమస్యల్ని ఎదుర్కొని పరిష్కారం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు నేను చంద్రిక ఇల్లు వదిలి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోతుందా అమ్మా? మేమెక్కడున్నామో ఆ రుద్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. తనకి దూరం అయినందుకు ఇంకొక సమస్య సృష్టిస్తుంది. లేదు, మనుషులు కళ్ళెదురుగా ఉంటేనే పంతాలు పెరుగుతాయి. అదే కళ్ళ ముందు కనిపించకపోతే పట్టుదలలు, పంతాలు తగ్గిపోతాయి. మీరు కళ్ళెదురుగా ఉంటే ఆ రుద్రాణి మిమ్మల్ని ఎలా విడదీయాలా అన్నట్టుగానే ఆలోచిస్తుంది. అదే మీరు కనిపించకపోతే దాని ఆలోచన ధోరణి మారిపోతుంది. ఈలోగా నేనేదో ఒక ప్లాన్ చేసి ఆ రుద్రాణిని, నేత్రని ఇక్కడి నుంచి పంపించేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి. అమ్మా, ఈ విషయం నువ్వు ఒకసారి చంద్రికతో మాట్లాడొచ్చు కదా? నేనా? నేను దాంతో ఎందుకు మాట్లాడతాను? అదేంటమ్మా, ఇంకా నీకు తన మీద కోపం పోలేదా? ఎలా పోతుందిరా? తను చేసిందేవైనా మామూలు పనా? నేను వద్దు వద్దు అంటున్నా నిన్ను బలవంతంగా ఒప్పించి తాళి కట్టించింది. నిజంగా తను చేసిన పనికి నేను కాకుండా ఇంకొకరు గనక అయ్యుంటే రుద్రాణిని కాదు, ముందు చంద్రికని మెడబట్టి బయటికి గెంటేసేవాళ్ళు. నాకింకా చంద్రిక మీద అభిమానం ఉంది కాబట్టి ఆ ప్రేమను చంపుకోలేక ఇంకా తననేమీ అంటం లేదు. నువ్వేమీ అనాల్సిన అవసరం లేదమ్మా. తనతో మాట్లాడకపోవడమే తనకొక పెద్ద లోటు. అమ్మా, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదని చంద్రిక ఎంత ఫీల్ అవుతుందో తెలుసా పాపం? మరి తను చేసిన పనికి నేనెంత ఫీల్ అవుతున్నానో నీకు తెలుసా? అమ్మా, చంద్రిక ఏది కావాలని చేయలేదమ్మా. తనది మంచి మనసు కాబట్టి రుద్రాణిని చూసి అయ్యో పాపం అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని పాపం తను ఊహించలేదు. ఏంటి,
నీ పెళ్ళానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అలా ఏం లేదమ్మా. నువ్వు కాస్త కోపం తగ్గించుకొని తనతోటి ఇదివరకట్లాగా కాస్త నవ్వుతూ మాట్లాడితే. నేనలా మాట్లాడాలి అంటే ముందు ఈ ఇంట్లో ఉన్న సమస్య సాల్వ్ అవ్వాలి. అది సాల్వ్ చేయడానికి కదా నేను ఈ ప్లాన్ ఆలోచించింది. ఇక మీరేం మాట్లాడకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చెప్పేంత వరకు మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? అలాగే అమ్మా. ఓకే. నేత్ర, నేత్ర, ఏంటి రుద్ర, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేత్ర, అత్తయ్య గారు భరత్ని చంద్రికని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారు తెలుసా? అవునా? ఎక్కడికి? ఏమోనే, నాకు తెలీదు. వాళ్ళిద్దరికి ఫ్లైట్ బుక్ చేసి కొద్ది రోజుల పాటు ఈ ఇంటికి ఈ ఊరికి దూరంగా వెళ్ళమని చెప్పడం నేను విన్నానే. సరే, వెళ్తే వెళ్ళారులే. ఇప్పుడేమైంది? ఏంటి నేత్ర, ఏమైందంటావేంటి? భరత్ నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఏంటి రుద్ర నువ్వు? 4 రోజులు కనిపించకపోతే నువ్వు ఫీల్ అయిపోతావంటున్నావే. రేపు భరత్ గారికి శాశ్వతంగా దూరం కావాల్సొస్తే అప్పుడేం చేస్తావ్? అలా అనుకు నేత్ర. భరత్ లేకపోతే నాకు జీవితం లేదు. ఆ విషయం నీకు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చూడు రుద్ర, నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. ఒక రకంగా మీనాక్షి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేత్ర, అవును, నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా సరే భరత్ గారిని మర్చిపోవాలి. అది ఈ రోజు నుంచే చిన్న చిన్నగా అలవాటు చేసుకోవడం మంచిది. అంత మాట అనకే. భరత్ లేకపోతే నేను బతకలేను. తనని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనే. నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడలేను. నా మాట వాళ్ళు వినరు. నేత్ర, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి వెళ్లకుండా ఏదో విధంగా ఆపు. ప్లీజ్ నేత్ర, ప్లీజ్ నేత్ర. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేనెలా మాట్లాడతాను? అసలు నా మాట ఎందుకు వింటారు? నిన్ను ఎంతగా అసహ్యించుకుంటున్నారో అంతకి 10 ఇంతలు నన్నెక్కువగా అసహ్యించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నీ మీద కంటే నా మీదే వాళ్ళకి ఎక్కువగా కోపంగా ఉంది. వాళ్ళు పొరపాటును కూడా నా మాట వినరు. నేత్ర, ప్లీజ్. నీ మీద ఎంత కోపం ఉన్నా చంద్రిక నీ మాట వింటుంది. ఆ నమ్మకం నాకుందే. వాళ్ళిద్దరినీ ఈ ఇల్లు దాటకుండా నువ్వే ఆపాలి. నేత్ర, ప్లీజ్ నేత్ర, ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీ కాళ్ళు పట్టుకుంటానే, ప్లీజ్. రుద్ర, ఏంటి ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నేత్ర, ప్లీజ్ నేత్ర, ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకో. ఏదో విధంగా వాళ్ళని ఆపవే. రుద్ర, నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతోందా? అసలు అసలు ఎలా ఉండేదానివి? ఏ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించవే. అదంతా నాకు తెలియదు నేత్ర. భరత్ని చూడకుండా నేనుండలేను. నన్ను తిట్టినా అసహించుకున్నా పర్లేదు, కానీ కళ్ళెదురుగా మాత్రం తనుండాలి. ఏదో ఒకటి చేయవే. నేత్ర, నా కోసం ఇంత చేశావు. ఈ ఒక్క హెల్ప్ చేయలేవా ప్లీజ్? అది కాదు రుద్ర, వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత మనం చెప్పినా వాళ్ళు వినరే. అలా అంటే ఎలా నేత్ర? మన ప్రయత్నం అంటూ మనం చెయ్యాలి కదా. ప్లీజే, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ప్లీజ్ నేత్ర, ప్లీజ్. నేత్ర, ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య. హే, ఛీ, ఛీపా. మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. నువ్వు మనిషివి కాదు, గొడ్డువి కాదు. అసలు నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా మహాపాపం. నువ్వెంత ఏడ్చినా సరే వాళ్ళెక్కడున్నారో నీకు చెప్పను. అలాగే వాళ్ళనిక్కడికి రానివ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అత్తయ్య, 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 ప్లీజ్ అత్తయ్య. రుద్ర, ఏంటి ఇది? నువ్వెంత బ్రతిమలాడినా ఆవిడ భరత్ గురించి చెప్పదు.
అనవసరంగా ఆవిడ కాళ్ల మీద పడి నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు. నేత్ర, నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదే. భరత్ని చూడకుండా నేను ఉండలేను. కనీసం నాతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడించండి అన్నాను. నేత్ర, నాకు భరత్ కావాలి నేత్ర. ప్లీజ్ నేత్ర, ప్లీజ్ ఏదో ఒకటి చేయవే. నేత్ర, ప్లీజ్ నేత్ర, ఏదో ఒకటి చెయ్యి. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా రుద్ర. రా, లే, రా రుద్ర. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెళుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలానే. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలెళతావా, ఎందుకు భరత్? ఎదురొచ్చే చితిలో నన్ను వదిలేసి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? కనపడవా, నేను నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పాను కదా. కనిసిపోతావా, నాకు దూరంగా వెళ్ళిపోతే నేనెలా బతకాలి? కడదాకా వస్తావా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నా ప్రేమను అర్థం చేసుకోలేరు. నువ్వు కూడా నన్ను కాదంటే నేనేమైపోతాను భరత్? భరత్, ప్లీజ్, దయచేసి నువ్వు ఎక్కడున్నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు కనపడు. రుద్ర, ఇదిగో భోజనం చెయ్యి. నాకొద్దు నేత్ర, నేనేం తినను. ఏంటి రుద్ర ఇది? ఎవరి మీద అలుగుతావు? అయినా నువ్విక్కడ అలిగినా నిన్ను ఓదార్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నువ్వు ఏడ్చినా బాధపడినా నీ మొర ఆలకించేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి అనవసరంగా మొండితనం చేయకుండా భోజనం చెయ్యి. వద్దు నేత్ర, భరత్ని చూసేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నీకేమైనా పిచ్చా? వాళ్ళు నీ గురించి పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రం ఆ భరత్ గురించే ఆలోచిస్తూ ఇలా తిండి తిప్పలు మానేసి మరీ కూర్చున్నావు. ఇది కరెక్ట్ కాదు రుద్ర. నా మాట విని భోజనం చెయ్యి. నేత్ర, ఈ ప్రపంచంలో నా బాధని అర్థం చేసుకోగల ఒకే వ్యక్తివి నువ్వు. ఒక్కసారి నువ్వు నా గురించి ఆలోచించు. మీనాక్షి అత్తయ్య కావాలనే వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి దూరంగా పంపించింది. భరత్ లేకుండా నేను బతకలేనన్న విషయం ఆవిడికి తెలుసు. భరత్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి తనేదో ప్లాన్ చేస్తుంది. అలాగే చేస్తుంది. తనలా చేయడంలో తప్పే లేదు. ఆవిడే కాదు, ఆవిడ స్థానంలో ఎవ్వరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఏ తల్లైనా తన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మరి నేనెవర్ని? నేను కూడా ఆవిడ కోడల్నే కదా. నా మెళ్ళో తాళి కట్టింది ఆవిడ కొడుకే కదా. రుద్ర, నీకన్నీ తెలిసి మాట్లాడుతున్నావు. నువ్వు ఏ పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నావో నీకు తెలుసు. నువ్వు భరత్కి తాళి కట్టిన భార్యవి కాగలవేమో కానీ అధికారికంగా మాత్రం తనకి భార్యవి కాలేవు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఈ సమస్యకు పరిష్కారం చూపించటం అసలు ఎవ్వరి వల్ల కాదు రుద్ర. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిన్నే తప్పు పడతారు తప్ప వాళ్ళనసలేవీ అనరు. అయినా నువ్విలా భోజనం మానేసి నిరాహార దీక్ష చేసి ఏం సాధిస్తావు? అసలు నీ గురించి పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు? నువ్వు ఆకలితో ఏడ్చినా అర్ధాంతరంగా చనిపోయినా నీ గురించి కన్నీళ్లు కార్చేవారు కూడా ఇక్కడెవ్వరూ లేరు. నా మాట విని భోజనం చెయ్యి. అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. రేపు భరత్ చంద్రిక వచ్చేసరికి నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి కదా. నేత్ర, అంటే
భరత్ తిరిగొస్తాడంటావా? రాకుండా ఎక్కడికి వెళ్తాడు? ఎన్ని రోజులను దూరంగా ఉంటాడు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎప్పటికైనా ఇంటికి రావాల్సిన మనిషే కదా. 4 రోజులు ఓపిక పట్టలేవా? కానీ మీనాక్షి అత్తయ్య వాళ్ళెప్పటికీ ఇంటికి రారనంటుంది. ఆవిడ అలాగే అంటుంది. ఆవిడ మాటలు నువ్వు నమ్ముతావా? నిజంగా భరత్ చంద్రిక తిరిగి రాని వాళ్ళైతే మీనాక్షి గారు ఇక్కడెందుకుంటారు? వాళ్ళ పాప కూడా ఇక్కడే ఉంది కదా. వాళ్ళేదో ఈ సమస్యకి నీకు దూరంగా ఉండాలని వాళ్ళు 4 రోజులు హ్యాపీగా ఉందామని వెళ్ళుంటారు. దానికి నువ్వు ఇంత హంగామా చేయడం అనవసరం. ఖచ్చితంగా తిరిగొస్తారు. నా మాట విను. తిను తిను. నేత్ర, ఒక్కసారి భరత్తో వీడియో కాల్ మాట్లాడు. తనని ఒక్కసారి నాతో మాట్లాడించు ప్లీజ్. అతను నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డం లేదు రుద్ర, అర్థం చేసుకో. అయితే భరత్ని చూసేంత వరకు నేను భోజనం చేయను. మరి ఇంత పిచ్చిదాన్ని అయిపోతున్నావేంటి? భరత్ భరత్ అంటూ అతని ధ్యాసలోనే ఉంటే నిజంగా నీకు మెంటల్ ఎక్కుతుంది. నా మాట విను రుద్ర. నీ ఫ్యూచర్ ఆలోచించి నీకు మంచి సజెషన్ ఇస్తున్నాను. ఏ రోజుకైనా భరత్ నీకు దక్కడు. ఇదైతే నిజం. నువ్వతన్ని మర్చిపోవడం ఈ రోజు నుంచే మొదలుపెట్టు. అదృష్టమో దురదృష్టమో నువ్వు కోరుకున్నట్టు అతన్ని మెడలో తాళి కట్టాడు. ఈ జన్మకా భగవంతుడు ఇది నీకిచ్చిన ఒక అదృష్టం అనుకో. ఇంకేమీ కోరుకోకు రుద్ర. నా మాట విను. నేను తన నుండి ఏం కోరుకోవట్లేదు నిద్ర. నా ఊపిరి ఉన్నంతకాలం నా కళ్ళెదురుగా భరత్ కనిపిస్తే చాలు. చంద్రిక భరత్ని విడదీయాలని కూడా నేను కోరుకోవట్లేదు. భరత్ తన మనసులో నాకు ఇంత చోటిస్తే చాలనుకున్నాను. ఇలా ఆలోచించడం పిచ్చైతే నేను నిజంగానే పిచ్చిదాన్ని నేత్ర. నేత్ర ప్లీజ్. భరత్ని నేను చూడకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. భరత్ని నేను చూసేంత వరకు నేనేమి తినను. దయచేసి నన్ను ఇలాగే వదిలే ప్లీజ్. రాబోయి చందమామ మీరెక్కడున్నారో కనిపెట్టడానికి ఆ రుద్రాన్ని దాని ఫ్రెండ్ నేత్ర ఇద్దరూ కలిసి చాలా ప్లాన్లు చేస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? సరేమా, ఉంటాను. ఏదైనా అవసరమైతే నాకొక మెసేజ్ పెట్టు. నేనే మీకు ఫోన్ చేస్తాను. అంతేగాని మీరు మాత్రం నాకు ఫోన్ చేయకండి, ఓకేనా? జాగ్రత్తమ్మా. ఏంటి, నేనెప్పుడు ఏం చేస్తున్నానని అబ్జర్వ్ చేయడానికి వచ్చావా? నేను భరత్ చంద్రికతో మాట్లాడటం చూసి మెల్లగా వాళ్ళెక్కడున్నారో తెలుసుకుందామని ప్లాన్ చేస్తున్నావా? అది మాత్రం జరగని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళెక్కడున్నారు అనే విషయం నీకు తెలియనివ్వను. ఒక్కసారి లోపలికొచ్చి రుద్ర పరిస్థితి చూడండి. తను కనీసం లేచొచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. తను ఉన్న సిచ్యువేషన్లో ఏ మెడిసిన్స్ పనిచేయవని డాక్టర్ చెప్పి మరీ వెళ్లారు. తను ఇప్పటికే బాగా డిప్రెషన్లో ఉంది. దయచేసి ఒక్కసారి భరత్ని చూపించండి. ఒక్కసారి తనతో మాట్లాడించండి. ఏంటి, కాళ్ళ బేరానికొస్తున్నావు? మీరు చెప్పకపోయినా భరత్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను, భరత్ని ఇక్కడికి రప్పిస్తాను అని ఛాలెంజ్ చేసావు కదా. ఏ
వాడి అడ్రస్ దొరకలేదా? నువ్వు ఎంత ట్రై చేసినా వాళ్ళని పట్టుకోవడం నీ తరం కాదు. ఇదిగో ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ మర్చిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండండి, చక్కగా ఒక బాబుని కనివ్వండి అని చెప్పాను. ఇక నువ్వు ఆ రుద్రాని ఎంత ఎదురు చూసినా వాళ్ళు మాత్రం రారు. వెళ్ళు, వెళ్ళి ఈ గుడ్ న్యూస్ ఆ రాక్షసికి చెప్పు. నీరసంతో కళ్ళు తెరవటం లేదని అంటున్నావుగా, ఈ వార్త వినగానే గుండె పగిలి చచ్చిపోతుంది. ఎందుకండి మీరు కూడా ఇంత దుర్మార్గంగా మారిపోతున్నారు? మీ కళ్ళ ముందు ఒక ప్రాణం విలవిల్లాడుతుంటే కనీసం కనికరం చూపించాల్సింది పోయి ఇంత కటువుగా మాట్లాడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే రాక్షసుల మీద, క్రూర మృగాల మీద కనికరం చూపించేంత గొప్ప మనసు నాకు లేదు. నీ ఫ్రెండ్ నీ గొప్పేమో, నాకు కాదు. నా దృష్టిలో అదొక దుర్మార్గురాలు, భార్యాభర్తల్ని విడదీసే రాక్షసి. అలాంటి దాన్ని సపోర్ట్ చేసే నిన్ను కూడా అలాగే చూస్తాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఐల్ నెవర్ మైండ్. కనీసం భరత్ చంద్రికలు ఇంటికి ఎప్పుడు వస్తారో అదైనా చెప్పండి. అప్పటి వరకు ఆ రుద్రకి ఏదొకటి చెప్పుకుంటాను, ప్లీజ్. అంటే ఇప్పుడు నీకు భరత్ ఇంటికి ఎప్పుడొస్తాడో చెప్పాలి, అంతే కదా? సరే చెప్తున్నాను విను. భరత్ ఇంటికి రావాలి అంటే నీ ఫ్రెండ్ రుద్రాణిని చచ్చిపోమని చెప్పు. దాని పీడ వదిలింది అన్న విషయం తెలియగానే భరత్ చంద్రిక ఎక్కడున్నా సరే ఆనందంతో రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. నోర్మోయ్, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నీకిక్కడ మాట్లాడే అర్హత ఉందా? డ్రామా ఆడి నా కోడల్ని మోసం చేశావు. అన్యాయంగా నా కొడుకు చేత ఆ రుద్రాన్ని మెళ్ళో తాళి కట్టించావు. ప్లాన్ చేసి నువ్వు ఆ రుద్రాన్ని ఈ ఇంట్లో తిష్ట వేశారు. అవన్నీ తర్వాతండి. ముందు రుద్ర ప్రాణాలు కాపాడితే ఆ తర్వాత మీరు ఎన్ని తిట్టినా పర్వాలేదు. ముందు దయచేసి భరత్ని ఇంటికి పిలిపించండి. అది మాత్రం జరగని పని. భరత్ మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే రుద్రాణి చావాలి. దాని చావు వార్త విని నేను ఫోన్ చేసి భరత్కి చెప్పాలి. అప్పుడే వాళ్ళిద్దరిక్కడికి వస్తారు. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఈసారి బ్రతకకుండా చచ్చేలాగా ఒక డెసిషన్ తీసుకోమని చెప్పు. ఉం? చంద్రిక, వచ్చేస్తున్నాను. ఒక చిన్న పార్సల్ కొరియర్ చేయడానికి వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్లో రిసార్ట్స్కి వచ్చేస్తాను. నువ్వు రెడీ అయ్యి ఉండు, మనం బయటికి వెళ్దాం. బాయ్. అసలు ఏంటి నేత్రా నీ ప్రాబ్లం? ఎందుకు పదే పదే ఫోన్ చేసి మమ్మల్ని విసిగిస్తావు? అసలు నీకేం కావాలి? మీరు వెంటనే ఇక్కడికి రావాలి భరత్ గారు. రుద్ర పరిస్థితి ఏమీ బాగోలేదు. మీకోసం తను కలవరిస్తోంది. పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా మీకోసం ఎదురు చూస్తోంది. డాక్టర్ కూడా తనకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. తను తిరిగి మామూలు మనిషి కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చి తన ముందు నిలబెట్టాలని చెప్పారు. మేము రావటం కుదరదు. ఆ రుద్రాని బ్రతికినా చచ్చినా నాకు అనవసరం. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్ పెడే.
భరత్ గారు ప్లీజ్, కనీసం మీరు రాకపోయినా తనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి వీడియో కాల్ చేసి కనిపించారు అంటే తను కాస్త నెమ్మదిగా ఉంటుంది. వాట్ నాన్ సెన్స్ నేత్ర, నేనెందుకు తనకి ఫోన్ చెయ్యాలి? అయినా నువ్వు చెప్పినట్లు చేయడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఒకసారి నీ మాటలు వినే చాలా నష్టపోయాం. ఇప్పుడు ఇంకొకసారి మోసపోవడానికి రెడీగా లేను. చూడండి భరత్ గారు, ఇప్పుడు మీరు గనక రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. వాట్? మీరు రావడం లేదని ఒక్క మాట రుద్రాకి చెప్పాను అంటే తనిప్పుడు సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నేను కోరుకునేది కూడా అదే. చస్తే చావని. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు తను కలిసి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? ఇది బెదిరింపు కాదు భరత్ గారు, జరగబోయే వాస్తవం. రుద్ర చనిపోతూ తన చావుకి కారణం మీరేనని ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ చనిపోతుంది. రుద్ర చనిపోతే పీడ విరగడవుతుందని మీరనుకోవచ్చు, కానీ మీకు అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. సూసైడ్ నోట్ ఎంత పవర్ఫుల్ అనేది ఒక లాయర్గా మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీరు తాళి కట్టిన విషయం, మీరు తనని నెగ్లెక్ట్ చేస్తున్న విషయం, మీరు చంద్రిక కలిసి తనని ఆత్మహత్యకి ప్రోత్సహిస్తున్నట్టు సూసైడ్ లెటర్ రాస్తుంది. అప్పుడు జరగబోయే పరిణామాల గురించి మీకు నాకంటే బాగా తెలుసు. జరిగిన ప్రతి దానికి సాక్షిగా నేను నిలబడతాను. నా ఫ్రెండ్ కోసం నేను ఏం చేయడానికనే సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో మీరు ఇరుక్కోకూడదు అనుకుంటే వచ్చి రుద్రాకి కనపడండి. ఇది నా రిక్వెస్ట్ కాదు, నా సలహా అండ్ వార్నింగ్ కూడా. బాగా ఆలోచించుకోండి. రాబోయి చందమామ ఒక మంచి మనిషిగా నువ్వు తన మీద జాలి పడ్డావు. నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నావు. కానీ చేసిన మేలు మర్చిపోయే మనిషి కాబట్టి ఆ రుద్రాణిని వదిలించుకుందామన్నా వదలకుండా మన వెంట పడింది. ఎంత పెద్ద వైరస్కైనా విరుగుడు దొరుకుతుందేమో కానీ ఇలాంటి దాన్ని వదిలించుకోవడానికి ఎలాంటి దారి దొరకడం లేదు. అసలు చనిపోతుందనుకున్న మనిషి బ్రతకడం ఏంటి? వదిలిపోయిందనుకున్న దరిద్రం ఇలా వెంటపడ్డమేంటి? చిచి, ఒక్కసారి తన పీక పిసికి చంపేద్దాం అనిపిస్తుంది. లేదంటే ఎవరికైనా డబ్బులిచ్చి తన ప్రాణాలు తీసేయమని చెప్పాలనిపిస్తుంది. తప్పండి, ఆ పాప మనకెందుకు? అంతకు తెగించే వాళ్లమే అయితే ఆ రుద్రాణిని ఎప్పుడూ చంపేయాల్సింది. మనం కేవలం మంచిని మాత్రమే కోరుకుంటాం. అదే ఈరోజు మనకి శత్రువు అయింది. చూద్దామండి, ఆ దేవుడు మనకు దారి చూపించకుండా పోతాడా? ముందు మీరు రిలాక్స్ అవ్వండి. ఈ సమస్యలకి దూరంగా మనం ప్రశాంతంగా ఉండాలని అత్తయ్య గారు మనల్ని పంపించారు. కానీ దురదృష్టవశాత్తు మనం ఇక్కడికి మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం ఆ నేత్రే. నిన్నటిదాకా తన అమాయకురాలనుకున్నాను. తను కేవలం తన ఫ్రెండ్కి ఆత్మశాంతి కోసమే నా చేత తాళి కట్టించింది అనుకున్నాను. రుద్రాన్ని బ్రతకడం అనేది తను కూడా ఊహించని విషయం అనుకున్నాను. కానీ ఈరోజు తన ప్రవర్తన చూశాక నాకొక విషయం అర్థమైంది చంద్రిక. ఇదంతా ఖచ్చితంగా ఆ నేత్ర ఆడుతున్న నాటకం. రుద్రాణి నేత్ర ఇద్దరూ కలిసి మనల్ని పిచ్చోళ్ళం చేశారు. రుద్రాణి వెనక ఉండి ఈ గేమ్ ఆడించిన మాస్టర్ ప్లాన్ మాత్రం ఆ నేత్రదే. రుద్రాణి కంటే ముందు మనం ఆ నేత్ర గురించి ఆలోచించాలి. ముందు తనని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే కానీ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు చంద్రిక. చంద్రిక, ఇందాక ఆవేశంలో మాట్లాడిన మాటలు నిజం చంద్రిక. మనమెందుకు మన ఇంటిని మన మనుషుల్ని వదిలేసి దూరంగా పారిపోవాలి? మనం ఇక్కడే ఉందాం. ఆ రుద్రాని కళ్ళ ముందే మనం హ్యాపీగా ఉందాం.
తను ఆ నేత్ర ఇద్దరు కలిసి ఏం చేస్తారో అది కూడా చూద్దాం. యాండి, దయచేసి మీరు మాత్రం ఇరిటేట్ అవ్వకండి, రిలాక్స్ అవ్వండి. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. ప్లీజ్. నిదానంగా తినవే. ఇదిగో మంచినీళ్ళు తాగు. నిన్ను చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది రుద్ర. ఎందుకు అంత ఆరాటపడ్డావు? వాళ్ళు తిరిగొస్తారని చెప్పాను కదా. భోజనం కూడా చెయ్యకుండా అనవసరంగా నానా హంగామా చేశావు. నా బాధ నీకు అర్థం కాదు నేత్ర. తను ఎప్పటికీ తిరిగి రాడు, నాకు మళ్ళీ కనిపించడు అని అత్తయ్యగారు చెప్పేసరికి నా ప్రాణాలు పోయినంత పనైంది. ఏదైతేనే భరత్ మళ్ళీ తిరిగొచ్చాడు, నా కళ్ళ ముందు నిలబడ్డాడు. నాకది చాలు నేత్ర. నేత్ర, నేనేమీ ఆస్తులు అంతస్తులు కోరుకోవడం లేదు. నేను బతికున్నంతకాలం ఈ ఇంట్లో ఒక పని మనిషిలో ఉన్న చాలు నేత్ర. నీకు ఆ స్థానం ఇవ్వడానికి కూడా ఈ ఇంట్లో ఎవరూ సిద్ధంగా లేరు రుద్ర. ఆ విషయం నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియడం లేదు. అందరూ నువ్వెప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నువ్వెందుకు బ్రతికావా అని బాధపడేవారే తప్ప నువ్వు బ్రతికినందుకు ఒక్కరు కూడా సంతోషించడం లేదు. ఇలాంటి చోట ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు రుద్ర. నీకింతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు భరత్ మీద ఆశలు పెట్టుకోవద్దు. భరత్ నీ మెడలో తాళి కడితే చాలు అనుకున్నావు కదా. ఆ భగవంతుడు నీకా వరాన్ని ప్రసాదించాడు. అంతటితో సంతోషించి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలా వెళ్తాను నేత్ర? చావైనా బ్రతుకైనా నాకిక్కడే కదా. నేను ఈ ఇంటి నుంచి వెళ్తే శవంగా వెళ్ళాలని కోరుకున్నాను. కానీ ఆ దేవుడు శవంగా మారాల్సిన నాకు నా మెళ్ళో భరత్ గారి చేత తాళి కట్టించాడు. శ్మశానానికి వెళ్లాల్సిన నన్ను మళ్ళీ ఈ ఇంటికి కోడలిగా వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన వరాన్ని కాదని నేనెలా వెళ్తాను చెప్పు? చూడు రుద్ర, భరత్కి పెళ్లి కాకుండా ఉండుంటే నీ ప్రేమను చూసి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. కాని నీ దురదృష్టమేంటంటే నీకంటే ముందు తన జీవితంలోకి చంద్రిక చేరడం. అయినా తనంటే అంత పిచ్చి ప్రేమేంటే నీకు? నువ్వు ఎంత కష్టపడినా ఈ ఇంటి కోడలుగా మాత్రం ఉండలేవు. నిన్నెవ్వరూ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. పర్లేదులే నేత్ర. భరత్ నన్ను తిడుతూనైనా నా కళ్ళ ముందు కనిపిస్తే నాకంతే చాలు. తన తిట్లే నాకు దీవెన్లు నేత్ర. కోపంతో ఒక చెంపదెబ్బ కొడితే తన చెయ్యి నా చెంపకి తాకుతుంది కదా, ఆ స్పర్శ నాకు చాలు. తను కొట్టిన దెబ్బ కంటే తన చెయ్యి నన్ను తాకింది అనే ఆనందం చాలు. నిన్ను చూసి బాధపడాలో నీ ప్రేమను చూసి జాలిపడాలో నాకు అర్థం కావడం లేదు. నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉంది. నేనేమైపోతానే? మహా అయితే ఈ ఇంట్లో చచ్చిపోతాను, అంతే కదా. చావంచుల దాకా వెళ్ళొచ్చిందాన్ని. నాకు చావంటే భయం లేదు నేత్ర. భరత్కి భార్యని అనిపించుకున్న తర్వాత నాకింక ఏమైనా భయం లేదు.
ముత్తైదువుగా చనిపోవాలని కోరుకున్నాను. అలాగే వెళ్ళిపోతాను. నా మెళ్ళో తాళి పడిన తర్వాత భరత్ నన్ను కొట్టినా తిట్టినా చంపినా కూడా నాకు ఆనందమే. ఎందుకంటే తను నా భర్త. ఈ జన్మకి నాకీ సంతోషం చాలే. రే భరత్, నీళ్ళొచ్చిందిరా. ఏంటి అప్పుడే వచ్చేసిందా? రే రే, జాగ్రత్త జాగ్రత్తరా. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. రాబోయి చందమామ అది కూడా ఇంటి పరిస్థితులు గుర్తొచ్చి తాగేశానమ్మా, నన్ను క్షమించు. రుద్రాణి, అరే చంద్రిక, ఏంటి చంద్రిక, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను అదే అడుగుతున్నాను. ఏంటి నువ్వు చేస్తున్న పని? నా భర్తకి అన్నం పెట్టడానికి నువ్వెవరు? పాపం భరత్ ఆకలితో పడుకునున్నాడు. ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. అందుకే భోజనం తీసుకొచ్చాను. ఇందులో తప్పే ఉంది చంద్రిక. తప్పే. ఆయన నా భర్త, ఆయన చూసుకోవాల్సింది నేను. మధ్యలో నీకేంటి? ఆయన నాకు కూడా భర్తే చంద్రిక. నేను కూడా ఆయనకి భార్యనే అవుతాను. ఆయన అలా ఆకలితో అలమటిస్తుంటే నేను చూస్తూ తట్టుకోలేను. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చూపించుకు. ఈ ఇంట్లో నీకు విలువ లేదు, నీ మెళ్ళో ఉన్న తాళికి విలువ లేదు. అది నా దృష్టిలో కేవలం తాడు మాత్రమే. నోరు మూసుకుని బయటికెళ్ళు. తాళి విలువ తెలిసిందానివి, భర్త విలువ తెలిసిందానివి, కట్టుకున్న భర్త కోసం ఎంతో పోరాటం చేసిందానివి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చంద్రిక? చూడు రుద్రాణి, నువ్వు మంచిదానిలా ఎంత కలరింగ్ ఇచ్చినా సరే ఇక్కడ నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఆయన మత్తులో ఉన్నారు కాబట్టి నువ్వు తెచ్చింది తింటున్నారేమో. ఏ మాత్రం స్పృహలో ఉన్నా ఈ పాటికే నీ చెంప పగిలిపోయి ఉండేది. ఆ పని నేను చేయకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. గెట్ అవుట్, వెళ్ళు. ఏమండి, రండి భోంచేద్దురు గాని. వద్దు చంద్రిక. అదేంటండి, మీరు ఆకలి అంటున్నారని అత్తయ్య వద్దని చెప్పినా సరే ఆవిడికి తెలియకుండా భోజనం తీసుకొచ్చాను. ప్లీజ్ తినండి. వద్దు చంద్రిక, కడుపు నిండిపోయింది, నిద్ర వస్తుంది. ఏంట్లో గారు మీరు మాట్లాడేది? అవునండి, మీకు 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు బ్యాంకు కట్టాల్సిన డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లిస్తే మీ ఆస్తులు వేలానికి వెళ్లకుండా ఉంటాయి. లేదంటే వేలం వేస్తారు. ఇదిగోండి, నోటీస్ తీసుకోండి. ఏంటి లాయర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అసలు మేం బ్యాంకుకి డబ్బులు కట్టడం ఏంటి? మేం లోన్ తీసుకోలేదు కదా, మేమెందుకు డబ్బులు కట్టాలి? డబ్బు మీరు తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళకి షూరిటీ సంతకం చేశారు. మీరు పొరపాటు పడుతున్నారు. మేమెవరికి షూరిటీ సంతకం చేయలేదు. మీరు చేయకపోయినా మీ భర్త గారు చేశారు. కావాలంటే చూడండి.
లేదండి, నాకు తెలిసి నా భర్త ఎవరికి ఇలాంటి షూరిటీ సంతకాలు చేయలేదు. ఇదేదో తేడాగా ఉంది. మీరు ఇలా అంటారని నాకు తెలుసు మేడం. ఎందుకంటే మీరు మీ భర్త ఇద్దరు లాయర్స్ కదా. లాస్ట్ మినిట్లో ఇలాంటి ట్విస్ట్ తెస్తారని నాకు ముందే తెలుసు. మా జాగ్రత్తలో మేమున్నాం. ఇది 100% మీ భర్త గారు ఇచ్చిన షూరిటీ సంతకం. ఆల్రెడీ ఆస్తి మీద కోర్టు జప్తు చేసుకోవడానికి డిక్రీ ఇచ్చింది. మీ భర్త గారు ఆ అప్పు చెల్లిస్తానని షూరిటీ సంతకం చేయటం వల్ల మీకు బ్యాంకు మరో 15 రోజులు టైం ఇచ్చింది. ఈ 15 రోజుల్లో మీరు అసలు వడ్డీతో సహా అంతా కలిపి 15 కోట్లు బ్యాంకుకు చెల్లించాలి. లేదంటే మీ ఆస్తులన్నీ మేము జప్తు చేయాల్సి ఉంటుంది. మీరు లాయర్ కాబట్టి కోర్టుకెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది. కాబట్టి మీరు డబ్బులు కడితే మీ ఆస్తులు మీకు దక్కుతాయి. లేదంటే కట్టు బట్టలతో సహా బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఏమైంది? ఏంటి అందరూ అలా ఉన్నారు? చంద్రిక, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఎవరు మాట్లాడరేంటి? చూడ్రా, చూడు, నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో చూడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో ఇప్పుడు బాగా అర్థమైందా? 15 రోజుల్లో 15 కోట్లు డబ్బు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి కోర్టు నోటీస్ ఇచ్చారు. అమ్మా, నాకు ఇదంతా నిజంగా ఏమీ తెలీదమ్మా. తెలీదా? తెలియకుండానే నువ్వు ఇదిగో దీని మీద సంతకం పెట్టావా? నువ్వు షూరిటీ సంతకం పెట్టినట్టు ఇందులో క్లియర్గా ఉంది. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు ఎవడో దారిన పోయేవాడికి షూరిటీ సంతకం పెట్టావు. ఇప్పుడు వాడు మోసం చేశాడు. వాడు కట్టాల్సిన డబ్బు మనల్ని కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? రూపాయి 2 రూపాయలు కాదు, 15 కోట్లు. ఇంట్లో మొదటి నుంచి నా మాటకు లెక్క లేకుండా పోయింది. ఆ రోజు నేను చెప్పిన మాట వినుంటే ఇదిగో ఈ రోజు ఈ మహాతల్లి ఇంట్లో చేరేదే కాదు. నువ్వు నా మాట విని ఓ పద్ధతిలో ఉండుంటే ఈ రోజు మన కుటుంబం రోడ్డున పడేదే కాదు. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేశావు. తాగుడు మైకంలో పడి కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఛీ! అమ్మా, చంద్రిక, అదిగా చంద్రిక, అసలు రాబోయి చందమామ. అయినా
ఉన్న ఆస్తంతా అమ్ముకుంటే రేపు నువ్వెలా బతుకుతావు? ఉన్న ఉద్యోగం కూడా వదిలేసుకున్నావు. రేపు నీ భవిష్యత్ ఏంటి? నాకేంటి నేత్ర, నేను ఒక్కదాన్ని ఎలాగైనా బతికేస్తాను. అయినా ఈ ఆస్తి మొత్తాన్ని నేనొక్కదాన్నే ఏం చేసుకుంటాను చెప్పు? మా తాతల నాటి ఆస్తి నా కోసమే కోర్టు గొడవల నుంచి బయటపడి సమయానికి నా చేతికందింది. వెంటనే ఇది అమ్మేసి భరత్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను. రుద్ర, నా మాట విను. నువ్వు ఎమోషనల్గా తీసుకునే ఏ నిర్ణయం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కూడా భరత్ విషయంలో నువ్వు తొందరపడ్డావు. నేను హెచ్చరిస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కాస్త నేను చెప్పేది విను. చూడు నేత్ర, నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం లేదు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను భరత్ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకన్నీ నష్టాలే. కనీసం ఈ ఒక్క నష్టం నుంచైనా భరత్ని కాపాడగలిగితే నా జన్మకది చాలే. వెంటనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. నేత్ర, నాకొక ఫేవర్ చేసి పెడతావా? ఏంటది? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ డబ్బు బ్యాంకుకి కడుతున్నట్టుగా భరత్కి మాత్రం తెలియకూడదు. అంటే నువ్వు డబ్బు సహాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా చేస్తావా? అవును. ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు? నీకున్న ఆస్తంతా తీసుకువెళ్ళి వాళ్ళ అప్పులు కడుతూ వాళ్ళకి తెలియకూడదంటావేంటి? దానికొక కారణం ఉంది నేత్ర. ఏంటది? ఇప్పుడు నేను డబ్బిచ్చానంటే వాళ్ళ అవసరాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని భరత్ని నేను డబ్బుతో కొన్నానని అనుకునే ప్రమాదం ఉంది. నా ప్రేమ డబ్బు కంటే విలువైంది. మనిషి ప్రాణం కంటే విలువైంది. ఆ నిజం భరత్కి ఏ రోజుకైనా అర్థం కావాలంటే నేను ఈ రోజు ఈ డబ్బు కడుతున్న విషయం భరత్కి తెలియకూడదు. నువ్వు చేస్తుంది చాలా తప్పు రుద్ర. నువ్వు ఆస్తి అమ్మటమే నాకిష్టం లేదు. అలాంటిది నీ పేరు దాచిపెట్టి ఇంత పెద్ద త్యాగం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను భరత్కి జరిగిందంతా చెప్పేస్తాను. అలా చేశావంటే నేను చచ్చినంత ఒట్టు నేత్ర. ఏంటి రుద్ర ఇది? నేత్ర, ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నా అత్తగారి ఇంటి పరువుని నిలబెట్టడం కోడలిగా నా బాధ్యత. దీన్ని ఒకరి మెప్పు కోసం చేయడం లేదు. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ విషయం మన మధ్యనే ఉండాలి. గుర్తుంచుకో. ఏంటి రుద్ర, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ పిచ్చి ప్రేమని ఆ భరత్ అర్థం చేసుకోలేడు. చంద్రిక, మీనాక్షి గారు అందరూ నిన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదు. అయినా ఎందుకు వాళ్ల కోసం ఇంత చేస్తున్నావు? ఇదంతా చేస్తూ కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా దాస్తున్నావంటే నీది నిజంగా ఎంత గొప్ప ప్రేమ. నీ ప్రేమను పొందిన భరత్ చాలా అదృష్టవంతుడు. అతని ప్రేమను దక్కించుకోలేని నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వాడేదో కష్టంలో ఉన్నాను, ఒక వారంలో డబ్బులు ఏర్పాటు చేసుకుంటాను, ఒక షూరిటీ సంతకం పెట్టమంటే నిజమేనని నమ్మాను. కానీ ఇలా మోసం చేస్తాడని మాత్రం అనుకోలేదు. నువ్వు ఏది అనుకోవురా. నువ్వే కాదు,
ఆ చంద్రిక కూడా అంతే. జరగబోయే దాని గురించి అస్సలు ఆలోచించరు. అలా ఆలోచించుంటే ఈ రోజు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం కాదు. రుద్రాణి విషయంలో నీకు చంద్రికకి ఎంత చెప్పాను, నా మాట విన్నారా? వినలేదు. నేను వద్దు అంటున్నా వినకుండా దాని మెళ్ళో తాళి కట్టించారు. ఇప్పుడు ఏమైంది? సమస్యలు ఎదుర్కొంటుంది ఎవరు? ఈరోజు వెనక ముందు ఆలోచించకుండా వాడెవడికో షూరిటీ సంతకం పెట్టి ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అప్పు కడితే రేపు మన పరిస్థితి ఏంటి? చెయ్యని తప్పుకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలరా? లేదమ్మా, నేను ఈ విషయం మీద లీగల్గా ఫైట్ చేస్తాను. నేను మోసపోయానని, నన్ను మోసం చేసి ఆ సంతకాలు చేయించాడని వాడి మీద కోర్టులో కేసేస్తాను. ఒరే, కోర్టు గురించి నీకు తెలియంది కాదు. నిజం చెప్పు, ఈ కేసు నిలబడుతుందా? ఏదో టైం పాస్ చేయడం కోసం కేసు వేయడం తప్ప ఈ కేసు నిలబడదు అన్న విషయం నీకు తెలుసు. చేయకూడని తప్పు చేసేశావు. ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోవటానికి రెడీగా ఉంది. నువ్వే కోర్టుకు వెళ్ళినా తప్పు నీదే అని చాలా క్లియర్గా చెప్తారు. నిజమేనమ్మా, నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. అసలు తప్పంతా నాదిరా. నేను సంపాదించిన ఆస్తిని నీ పేరున పెట్టకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే కనీసం నా ఆస్తైనా నా మనవరాలికి దక్కేది. ఇప్పుడు ఉన్నదంతా తీసిపోయి ఎవరికో అప్పు తీర్చాల్సి వస్తోంది. నిన్ను నమ్మటం నాది బుద్ధి తక్కువ. సారీ అమ్మా. వద్దు, నువ్వు నాకు సారీలు చెప్పకు. తప్పులన్నీ చేసి సారీ అని ఒక మాట అంటే సరిపోతుందా? ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి సారీ అండి, నేను పొరపాటున సంతకం పెట్టేశాను, నన్ను క్షమించండి అంటే వాళ్ళు వదిలేస్తారా? లేదమ్మా, నేను చంద్రిక కలిసి ఏదో రకంగా ఈ సమస్య నుంచి బయటపడేలా ప్లాన్ చేస్తాం. ముందు వాడు ఎక్కడున్నాడో పట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానురా, నువ్వు ఎంత వెతికినా వాడు నీకు మాత్రం దొరకడు. ఒకవేళ దొరికినా వాడి దగ్గర నుంచి నువ్వు చిల్లి గవ్వ కూడా రికవర్ చేయలేవు. ఎందుకంటే వాడు చాలా ప్రిపేర్డ్గా నిన్ను ఇరికించాడు. ఒకవేళ నువ్వు పట్టుకొని నిలదీసినా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఒక సారీయే చెప్పేస్తాడు. అంతకు మించి నువ్వేమీ చేయలేవు. వెళ్ళరా, వెళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటావు. నిన్ను చూసినా ఈ ఇంటి పరిస్థితులు చూసినా నాకు చిరాకొచ్చేస్తోంది. వెళ్ళు. వెళ్ళి నువ్వు నీ భార్య మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వెళ్ళండి.